బలివేలో వేయించేసినటువంటి శ్రీ రామలింగేశ్వర స్వామివారు పశ్చిమాముఖంగా ఉండి బ్రహ్మసూత్రం కలిగినటువంటి లింగాకారం. అనాదిగా క్రీస్తకం 12వ శతాబ్దంలో స్వామివారి జీర్ణోద్ధరణ జరిగిందని చెప్తారు. ఈ స్వామివారు బ్రహ్మసూత్రం కలిగి ఉండి పడమటముఖ శివాలయంగా ఉంటూ అమ్మవారి విగ్రహం కానీ నందీశ్వర విగ్రహం కానీ లేకపోవడం ఈ స్వామివారి యొక్క విశేషమైనటువంటి వాస్తు. ఇటువంటి దేవాలయాల్లో కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసము. అనగా ఈ శ్రీ స్వామివారిని ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు దర్శనం చేయొచ్చునండి. సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటలు 7:30 గంటల వరకు కూడా స్వామిని దర్శనం చేయడానికి అవకాశం ఉంది. ఈ ఏలూరు దగ్గర నుంచి కానీ నూజివీడు దగ్గర నుంచి కానీ బస్సు సౌకర్యాలు ఏర్పాటు చేసి ఉన్నారు. ఈ బలివే క్షేత్రంలో శివరాత్రి మహోత్సవాలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతాయి. మాకు మాఘమాసంలో బహుళ ఏకాదశి మొదలు పాడ్యం వరకు కూడా స్వామివారి బ్రహ్మోత్సవాల్లాగా కళ్యాణోత్సవాలు జరుగుతాయండి. కాబట్టి భక్తులందరూ వచ్చి విశేషంగా స్వామిని దర్శించి తరించబోతుంది. ఈ 3 రోజులు కూడా స్వామివారి దర్శనాలే అత్యధికంగా దర్శనాలు జరుగుతాయండి. తమిళేటి రేవులో పెద్దలకి పిండ ప్రదానాలు ఇచ్చి ఎక్కువ స్వామిని దర్శనం చేసి వెళ్ళే అవకాశాలే ఎక్కువ ఉంటాయండి. మరి మానసికంగా సెంటిమెంట్ అది. అభిషేకం ఏ రోజు చేసినా స్వామివారి అభిషేకం వద్దని అనరు. అమావాస్య అయినా చేసుకోవచ్చు, పౌర్ణమి అయినా చేసుకోవచ్చు. ప్రత్యేకించి ఎదమిద్దంగా ఆ రోజు చేసుకోవాలని ఉండదండి.